Officers Association, Capital City Branch, Amravati, Vijayawada, do hereby solemnly pledge to serve the community of employees to the best of my ability, to discharge my duties in accordance with the provision of the Constitution of the Association, to implement all in policies and decisions, to carry out anything derogatory to the aims and objectives of the Association. Thank you friends. మీరందరూ సంతకాలు పెట్టి ఫ్రెండ్స్ ఫార్మల్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో పూర్తయిపోతున్న తరుణంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ ఒక ఎత్తు అయితే హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ బ్రాంచ్, ఎందుకంటే ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు హెచ్ఓడితో ప్రత్యేకమైన జిల్లాగా క్యాపిటల్ సిటీ అనేది ఉండింది. దాని అనుగుణంగానే ఇవాళ క్యాపిటల్ సిటీ అంటే మొత్తం దేహానందరికీ కూడా హార్ట్ ఎంత ఉపయోగం, హార్ట్ ఎంత ఇంపార్టెన్స్, అలాంటి ఇంపార్టెంట్ అయినటువంటి క్యాపిటల్ సిటీ బ్రాంచ్ కి నాయకత్వం చేసినటువంటి మీ అందరూ కూడా అదే స్థాయిలో నాయకత్వానికి హార్ట్ ఎలా అయితే పనిచేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మీ నాయకత్వం అంతా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఏదైతే జిల్లాలో ఉన్న నాయకత్వం ఏం చేసినా దాని తాలూకా అక్కడ ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా ఇష్యూస్ ఏమైనా సరే పరిష్కారం చేయాలనేటట్టయితే రాష్ట్ర నాయకత్వం మీద వాళ్ళు ఏ రిప్రజెంట్ చేసినా సరే ఆ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్నటువంటి ఆ బాధ్యత అంతా కూడా మీ హెచ్ఓడిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అన్ని కూడా మీ నాయకత్వం యాక్టివ్గా ఉండేటట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తాలూకు ఇష్యూలన్నీ కూడా ఈజీగా పరిష్కారం అయ్యే మార్గంగా ఆ రోజు ప్రత్యేక బ్రాంచ్ గా క్యాపిటల్ సిటీ బ్రాంచ్ పెట్టడం, తదనుగుణంగా మీరందరూ కూడా పనిచేయండి. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మిగతా జిల్లాలకి ఏపీ జిల్లాలకి తీసుకునే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ తాలూకా స్థాయిలోనా లేకపోతే జిల్లా స్థాయిలోనా నిన్నగాక మనం జరిగినటువంటి గుంటూరులో జరిగిన నామినేషన్ కార్యక్రమాలు లేదు, మొన్న జరిగినటువంటి ఏలూరులో జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ ఎన్నింటినీ తీసుకునే విధంగా సో మీ అందరితో పాటు మేము ఉన్నాం. క్యాపిటల్ బ్రాంచ్ అంటే స్పెషల్ బ్రాంచ్ అంటే స్పెషల్ గా ఉండేది కాదు, ఈ విధంగా కూడా మేము స్పెషల్ గా ఉండగలుగుతాం అని చెప్పేసి అందరూ ఐక్యమత్యంతో ఒకే ఒక మాటతో ఒకే ఒక వాకుతో మీ అందరూ యునానిమస్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని మీ అందరూ గెలిపించుకున్నందుకు, గెలిచినటువంటి నాయకత్వాన్ని కూడా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఏపీఎన్జిఓ సంఘ రాష్ట్ర సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనందరూ కూడా రాష్ట్రం గురించి ఏపీఎన్జిఓ సంఘం గురించి సుమారు 5-6 నెలల నుంచి ఏం జరుగుతుందో తెలియని విధంగా ఎన్జిఓ సంఘం తాలూకా ప్రతిష్ట అంతా భారీ స్థాయికి చేరినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎందుకంటే తాలూకా స్థాయిలో చాలా మంది పెద్దలు కూడా సీనియర్స్ కూడా ఉన్నారు. ఇంతకుముందు ఏపీఎన్జిఓ సంఘం గురించి తెలుసు, ఏపీఎన్జిఓ సంఘంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు, కానీ ఈ దఫా జరుగుతున్నటువంటి ఏపీఎన్జిఓ సంఘ ఎంప్లాయీస్ ఎన్రోల్ చేసిన దగ్గర నుంచి ఎంప్లాయీస్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టేబుల్ టు టేబుల్ వెళ్ళి ఎంప్లాయీస్ లో ఎన్జిఓ సంఘం గురించి తెలుసుకునే విధంగా ఎంప్లాయీస్ లో వచ్చినటువంటి ఆ రియాక్షన్ కూడా సో ఏపీఎన్జిఓ సంఘంలో విద్యాసాగర్ గారి నాయకత్వంలో నేను కూడా ఒక సైనికుల్లా పనిచేస్తాను. సాగర్ గారి నాయకత్వం ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత ఏపీఎన్జిఓ అసోసియేషన్ రవాణా పైన తగ్గిద్దామని చూస్తున్నాను. నా ఊరబడి కాదు ముందుగా ఇక్కడ ఎన్నికైన 19 మంది ఆఫీస్ బేరర్స్కి, మొత్తం 27 మంది ఈసీ మెంబర్స్కి, మొత్తం మీద 47 మంది ఇవాళ హెచ్ఓడి క్యాపిటల్ సిటీకి సంబంధించిన కార్యవర్గం అనేది జరిగింది. దానిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ కార్యవర్గం అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత పెద్ద ప్రాసెస్లో ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు పలానా చోట జరుగుతున్నాయి, నామినేషన్స్ పలానా ఉన్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఈసారి ముందెళ్ళి కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా స్టేట్ అబ్జర్వర్స్ వేసి ప్రతి డిపార్ట్మెంట్లో కౌన్సిల్స్ ఎలక్షన్స్ కూడా
ఇంటర్ కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇంత పెద్ద ప్రాసెస్ని ప్రజాస్వామ్య విధానంలో బెనిఫిట్లెస్ ఎక్కడ ఒక చిన్న ఇష్యూ కానీ ఇది కానీ లేకుండా అందరూ ఒక అర్థం చేసుకుని మరి ఏకాభిప్రాయంతో ప్రజాస్వామ్య వాతావరణంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు హెచ్ఓడి మెంబర్స్ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్జిఓస్ ఆఫీస్ బేరర్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఎక్కడున్నారని తెలియని పరిస్థితుల్లో ఎన్జిఓ నాయకులు తనను పెద్ద అడిగాడంటే నేను సాగర్ గారు మిగతా అన్ని డిమాండ్లు వ్యవహారాలు సంఘం ఇవన్నీ పక్కన పెట్టండి. ఎన్జిఓ తాలూకా లీడర్స్ కానీ జిల్లా నాయకుల దాకా ఆఫీస్కి వచ్చి డెస్క్ ముందు నుంచుని టేబుల్ దగ్గర నుంచుని మాకు ఎన్జిఓ మెంబర్షిప్ కట్టండి అన్న బొమ్మ చూసారా కాన్సెప్ట్. అది మొదటి విషయం అండి. అది మొదటి విషయం సమాజంగా ఎప్పుడు చూసినంత ఇవాళ తాలూకాలు జిల్లాలు జరిగింది జరగడం వేరు, అలవాటు తప్పింది జరగడం. అలవాటు తప్పిన విధానం ఉందా? నాకు చాలా మంది కూడా చెప్పారు కొంతమంది, అన్న ఇప్పుడు వెళ్తే ఇప్పుడు డిఏ ముందు ఇదంతా మనం వెళ్తే డిఏ అడుగుతారు, పిఆర్సీ అడుగుతారన్న. నేనన్నా మీరు పడిగట్టు పదంలో ఉన్నారు, పడిగట్టి ఉన్నారు, ఆటలోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెళ్ళండి ఫీల్డ్లోకి వెళ్ళి కూర్చోండి. ఇబ్బంది ఏదైనా వస్తే చెప్పండి. ఎక్కడైనా ఇబ్బంది ఒకరితో జిల్లాలో చెప్పారు, నేనే వస్తా ఆఫీస్కి, డెఫినెట్ గా నేనే వెళ్తా ఆఫీస్కి, నాకేం ఇబ్బంది లేదు అన్న. వెళ్ళారు 10 రోజులు వెళ్ళారు, 15 రోజులు వెళ్ళారు. 3వ రోజు నుంచి నాకు ఫోన్, అన్న ఎంతనో బ్రహ్మాండం కడుతున్నారన్న. 10 రోజులు 15 రోజుల్లోనే కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎస్సీలు, ఈఎన్సీలు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి నేను ఆఫీస్లో మొత్తం మెంబర్షిప్ అంతా ఎన్జిఓస్ కట్టాలి మనం అంటున్నారు. గ్రామ వార్డు సచివాలయం చూస్తే గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఎన్జిఓ అసోసియేషన్ సాగర్ అయితేనా అంటే మేము కట్టేస్తాం. ఇప్పటికి 2.5 రెట్లు మెంబర్షిప్ తీసుకొచ్చిన అందరికీ కూడా 30 లక్షలు 40 లక్షలు మెంబర్షిప్ ఫీజు కావాలంటే 30 లక్షల వరకు దానికి దాటింది లేదు. ఇవాళ రమారని ₹1 కోటి మనం చేరుకున్నామని చెప్తున్నాం. ₹1 కోటి మనం లక్ష్యం. దాంతోపాటు పెట్టాం అన్ని డిపార్ట్మెంట్కి సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని డిపార్ట్మెంట్కి హెచ్ఓడి లాంటి ఇస్తారు, ఇబ్బందులు మిగతా జిల్లాలు అన్ని జిల్లాలకి అన్నింటికి సమానమైన అవకాశాన్ని కల్పించాం. దాంతోపాటు మహిళలకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చామన్నా. దాంతో 250 మంది మహిళా నాయకులు ఈ ఒక్క ఎలక్షన్లోనే ఎన్జిఓ సంఘంలోకి వచ్చారు. ఈ ఒక్క ఎలక్షన్లోనే 250 మంది వచ్చారు. నెక్స్ట్ చెప్పాం 25%, 30% యువతకి ఇవ్వాలి, 25%, 30% యువతకి ఇవ్వాలి అని చెప్పాం. మీరు చూస్తున్నారు ఇక్కడే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 500 నుంచి 600 మంది ఎన్జిఓ సంఘంలోకి రాని వాళ్ళు, పోస్ట్ లేని వాళ్ళు, ఇవాళ 600 మంది నాయకులు ఇవాళ ఎన్జిఓ సంఘంలో యువతగా 15 నుంచి 20 సంవత్సరాల పైన సర్వీస్ ఉండి యువతగా ఇవాళ అడుగు పెట్టాలన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఇవన్నీ నిర్మాణాత్మకమైన మార్పులు చేసుకోకపోతే, వ్యవస్థీకృతంగా మనం స్నానంగా ఉండకపోతే, జేఏసీ పరంగా కూడా మనం వ్యవస్థ చేస్తున్నాం. ఈ నెల నుంచి మన జిల్లా అయిపోయినాయి. 2-3 రోజుల్లో మొత్తం మన అన్న చెప్పినట్లు మొత్తం అయిపోతున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకాలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జేఏసీ రీకాన్స్టిట్యూట్ చేయబోతున్నాం, రీకాన్స్టిట్యూట్ చేస్తాం కూడా. దాని తర్వాత ఉమెన్ లీగ్ ఏదైతే ఉందో ఉమెన్ లీగ్ కూడా టోటల్గా 1 by 1 చేసుకొస్తున్నాం. మాకు మీ లెక్కకు మిక్కిలి పనులు ఉన్నాయి. వ్యవస్థ అంతా ఇక్కడ బయట అన్ని చోట్ల ఉన్నాయి. అలాగే ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో డైరీని కూడా ఏపీ ఎన్జిఓ సంఘం ప్రింట్ చేసుకోవడం, 29 చూడటం, డైరీలో క్యాలెండర్లు ఇవన్నీ 1, 2, 3 ఫిబ్రవరి దాకా పెట్టుకోకుండా 31వ తారీఖు సాయంత్రం లోపే మొత్తం జిల్లాలందరికీ డైరీలో డైరీ పంచుకునే స్థితికి వాళ్ళకి వచ్చాం. ఎన్జిఓ సమాచారం తీసుకొస్తున్నాం, ఇంకోటి తీసుకొస్తున్నాం. వీటన్నిటిగా ఎంత కీలకమో హెచ్ఓడి శాఖ కూడా ఈ రాష్ట్రానికి అంతే కీలకం, ఈ ఎన్జిఓ సంఘానికి అంతే కీలకం హెచ్ఓడి శాఖ. అది పాపం 2014 నుంచి నాకు తెలుసు. హెచ్ఓడి శాఖ ఫర్ ద లాస్ట్ 30 years. మా రమణ ఎవరు ఉన్నారు అక్కడ, లూకాన్న, రమణ, ఆ తమ్ముడు విశ్వం, ఆంజనేయులు గారు, నేను చూడడం నాయకుడు శుభ్ర అందరూ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినాక పాపం హైదరాబాద్ తిరగటం, దానికి ఇది రావటం, ఇదంతా కొంత ఇదిలో ఉంది. హెచ్ఓడి శాఖ అక్కడి నుంచి సాగర్ గారిని రాష్ట్రాలు ఉత్తరిస్తారంటే అయ్యమని అవ్వడం. అందుకని హెచ్ఓడి శాఖను యాక్టివేట్ చేయకుండా ఇంకొకటి చేయగలిగే పరిస్థితి లేదు. అందుకే అది కూడా 2.5 రెట్లు మెంబర్షిప్ని మా నాగభూషణం అందరూ కూడా కలిసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ లేని వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ ఆఫీస్కి వెళ్ళి 2.5 రెట్లు పెంచారు. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.
you're all happy with the HOD and now it's మా రమణ కూడా అంటున్నా మంచి ఉత్సాహం వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉన్నాను అంటే మా సోమయాజులు ఉన్నాను అంత కష్టపడేవాళ్ళం మేము చేసేవాళ్ళం ఏంటంటే జనం అంత బ్రహ్మాండంగా వస్తున్నారు బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ దట్ హెచ్ఓడి సార్ ఎలా పనిచేయాలో ఇంకా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఇంకా యూత్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మేడం జీ సరస్వతి గారు అక్కడ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, అక్కడ ఉంటారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గా జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఉమ్మిని మిగిలి ఉంటారు, అన్ని పాత్రలు పోషిస్తూ ఉంటారు. బ్రహ్మాండ హెచ్ఓడిలో మీ పాత్ర అమోఘంగా ఉండాలని మా లలితమ్మ గారు మరి మీరు చూస్తున్నారు. ఎన్జిఓ సమాజంలో ఉమెన్ వింగ్లో వీటిలో ఆ వాయిస్ ఈస్ వేర్ ఎవ్రీవేర్. అలాగే ఇటు పక్క నుంచి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఫస్ట్ టైం కొన్ని లేనట్టు మీద కొన్ని దృష్టి పెట్టాం. కొన్ని మెజర్ చూసుకున్న మేజర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఆర్ఎంపీలు ఎస్టేట్ మెడికల్ ఏమి ఉన్నాయో వాటికి కూడా ఇవ్వాలని పెద్ద డిపార్ట్మెంట్లు అన్నిటికీ ఉపకరించుకోవడం. సర్వీస్ కమిషన్ ఉంది మన దగ్గర, సర్వీస్ కమిషన్ మాధురి లత గారు వచ్చారు, వాళ్ళు కూడా మంచి కర్తారు. నేను ఒకటే చెప్పాను ఆల్మోస్ట్ వాళ్ళకి, వీ షుడ్ గో ఫర్ ఏ సైంటిఫిక్ అప్రోచ్, శాస్త్రీయ దృక్పథం వెళ్ళాలి. పెద్ద మనం ఏం టచ్ ఇట్లా చూడండి, ఆర్ఎంపీ టచ్ ఎందుకు టచ్ చేయం? వైట్ నాడు మన యొక్క అవసరానికి మన అందరూ అక్కడ ఉండాలి, యాక్టివ్గా ఉంటారు. ఆమె పిలిపించుకుందాం. ఏపీ సర్వీస్ కమిషన్ ఉంది, ఎప్పుడు ఉంది, మంచి మెంబర్షిప్ ఉంది, మనతో ప్రమాణంగా ఉంటారు. వాళ్ళకి లేకపోవడం ఏంటి? లేకపోయినా వదిలేసి మనం ఇక్కడ ఉన్న పని చేసుకుంటే ఎట్లా? అందుకని సర్వీస్ కమిషన్కి ఇచ్చాం. లేడీ ఇస్తున్నారు, లేడీ ఏంటని అడిగితే ఏం పర్లేదన్నా మా నాగోస్తున్నా చెవిలో నాకు మాట చెప్పాడు అన్నా, అందరూ లేడీస్ అయిపోతున్నారు, ఇబ్బంది అవుతుంది చూసుకోంటే అన్నా నీకు తెలియట్లా, మగవాళ్ళ కన్నా లేడీసే నా దగ్గర బాగా పనిచేస్తున్నారు. పక్కన మళ్ళీ ఎస్ఎస్సి బోర్డు నాకు తెలిసి ఎస్ఎస్సి బోర్డు 30 ఏళ్ళ నుంచి ఏపీ ఎన్జిఓస్కి వెనకాలే ఉంటుంది. ఎస్ఎస్సి బోర్డు ఇప్పుడు కూడా మొన్న నుంచి కూడా ఎన్నో గొడవలు రోడ్డు మీద కూర్చునే పరిస్థితి. ఎస్ఎస్సి బోర్డు నుంచి మరి మేము దానికి కూడా ఇవ్వాలి మనకు మెయిన్ డిపార్ట్మెంట్ అనుకున్నాం. బోర్డు నుంచి సులోచన గారు, ఇప్పుడు మన మొబైల్ కాంగ్రెడ్, అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి శ్రీనివాస్ గారు, మన కొత్త మన అడిగారు కొత్త పురాణాలతో వచ్చి సార్ లేబర్ డిపార్ట్మెంట్ ఎన్జిఓ స్టేషన్ దూరంగా ఉంటున్నాం, ఇవాళ వస్తున్నాం, వసంతరావు అని అందరూ వచ్చారు. మేమంతా వస్తాం, మీ ఆందోళనలో పనిచేస్తాం, మీరు వచ్చినా మీ దగ్గరికి వచ్చేసాం మమ్మల్ని అన్నారు. వాళ్ళు రావడం కాదు, వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఇవాళ బాడీలో జాయింట్ సెక్రటరీగా మనం ఉంచుకున్నాం. ఈరోజు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి యొక్క అంటే హెచ్ఓడి ఆల్ హెచ్ఓడి హైదరాబాద్ నుంచి వచ్చిన హెచ్ఓడి అసోసియేషన్ అయిన ఏపీ ఎన్జిఓస్ అమరావతి యొక్క క్యాపిటల్ ఎలక్షన్స్ ఈరోజు ఇనానమస్గా ఎన్నికైన మా కార్యవర్గానికి ఈ ఇనానమస్గా మమ్మల్ని ఎన్నుకోబడిన హెచ్ఓడి ఎంప్లాయీస్కి అలాగే ఈసీ మెంబర్స్కి రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని ముందుండి నడిపించి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నికేదానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కూడా ఏపీ జీఓస్ అసోసియేషన్ క్యాపిటల్ సిటీ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా హెచ్ఓడి ఎంప్లాయీస్ వివిధ ప్రాంతాలలో డిపార్ట్మెంట్లో ఉండి చాలా కష్టాతీతమైన పరిస్థితుల్లో మేము ఇక్కడ అమరావతిలో పనిచేస్తున్నాం. 10 సంవత్సరాల కిందట మేము హైదరాబాద్ నుంచి ఆల్ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చేసినాయి. ఈరోజు వరకు ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ మేరకు హౌస్ సైట్స్ను ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో వెంటనే అలాట్ చేయాలని, దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా ముందుకెళ్ళి త్వరగా దాన్ని మాకు సాధించి పెట్టాలని కోరుతున్నాం. అలాగే హెచ్ఓడిలో చాలా డిపార్ట్మెంట్లో సమస్యలు ఉన్నాయి, అన్నీ రెంటెడ్ బిల్డింగ్లో పనిచేస్తున్నాయి. త్వరలో రాజధాని ప్రాంతంలో కట్టబోయే ఈ ఆఫీస్ బిల్డింగ్ టవర్స్లో కూడా మేము త్వరగా షిఫ్ట్ అవుతామని అనుకుంటున్నాం. అలాగే రాజధాని ప్రాంతము చాలా స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి. ఇంకా స్పీడ్ జరగాలంటే అక్కడ మేము నివాసం ఉండాలి కాబట్టి మా ఎంప్లాయీస్ అందరికీ అక్కడ హౌస్ సైట్స్ వెంటనే ప్రభుత్వం కల్పించాలని, అలాగే మా డిపార్ట్మెంట్లో ఉన్న హెచ్ఓడిలో ఉన్న చాలా వేకెన్సీలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో పనిచేస్తున్నాం. చాలా కష్టాతీతంగా ఉంటుంది. ఎందుకంటే హెచ్ఓడిలో పనిచేయాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రెంత్ ఉండాలి. రాష్ట్రంలో ఉన్న నలుమూలలో జరిగే ప్రతి ఒక్క ప్రభుత్వ
పథకాలు ఏమైనా సరే మా హెచ్ఓడి ద్వారా మేము ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మా పాత్ర ఎంతైనా ఉంది. ప్రభుత్వం మా మీద ఒక వేసి ఎక్కువ వర్క్ ఫోర్స్ను హెచ్ఓడిలో కల్పించాలని, అలాగే మా సమస్యలు కూడా, ఎందుకంటే హౌసింగ్ సమస్యలు ఉన్నాయి, మాకు ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఉన్నాయి. డిపార్ట్మెంట్లు వివిధ ప్రాంతాల్లో గుంటూరులోను, మంగళగిరిలోను, ఇబ్రహీంపట్నంలోను, గొల్లపూడిలోను, విజయవాడ ప్రాంతాల్లో మారుమూలలో ఉంటున్నాయి. కాబట్టి చుట్టుకు పుట్టుకు ఒకరము మేము పనిచేస్తున్నాం. ఒకరొకరు కలుసుకోవాలంటే మళ్ళీ ఏ ట్రైన్లోనో ఏ బస్సులోనో కలుస్తున్నాం. కాబట్టి మాకు వెంటనే హౌస్ సైట్స్ ఇచ్చి అందరినీ ఒక ప్రాంతంలో నివాసం ఏర్పరచాలని ఈ ప్రభుత్వాన్ని మా హెచ్ఓడి ఎంప్లాయీస్ తరఫున, క్యాపిటల్ సిటీ బ్రాంచ్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. నన్ను 3వ టర్మ్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసి యునానిమస్ ఎన్నిక చేసిన మా హెచ్ఓడి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీ యొక్క మీ యొక్క కోరికలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే సమస్యలు పరిష్కారం చేస్తామని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మా రాష్ట్ర నాయకత్వాన్ని ముందుకు పెట్టి హౌస్ సైట్స్ అనేది సాధించాలి. ప్రధానమైన డిమాండ్ మాకు. గచ్చిబౌలిలో మేము దాదాపు 1,20,00,000 వర్త్ అయ్యే ల్యాండ్ను పోగొట్టుకొని 10 సంవత్సరాల కింద చెట్టాబుట్ట చేతులు పట్టుకొని వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నాం. మా భార్య పిల్లలు హైదరాబాద్లోను, మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మా ఫ్యామిలీలు ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మాకు ఒక హౌస్ సైట్స్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించిన రాష్ట్ర హెచ్ఓడి ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్యాపిటల్ సిటీ అమరావతి ఎలక్షన్స్ ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఒక ప్యానల్ యునానిమస్గా మాకు అలాట్ చేసేసారు. ముఖ్యంగా మాకు ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఎప్పటి నుంచో హౌస్ సైట్ దాని గురించి మేము ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్క కౌన్సిల్లో కూడా మేము హౌస్ సైట్ గురించే రాష్ట్ర నాయకత్వానికి చెప్పుకుంటూ వచ్చాము. 29th డిసెంబర్ ప్రెసిడెంట్ గారు సీఎం గారిని కలిసి మా యొక్క రిక్వెస్ట్ను రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడము, ఇమీడియట్గా సీఎం గారు ఒక మెమో రూపంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక నెల లోపలనే సైట్ గురించి ఫైనలైజ్ చేయాలని చెప్పారు. నా పేరు వై మురళీమోహన్, ఈఎన్సీ ఆఫీస్ కార్యాలయం ఆర్డబ్ల్యూఎస్ కొల్లపూడి విజయవాడ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. మరి ఏపీఎన్జీజీఓస్ సిటీ క్యాపిటల్ సిటీ అమరావతిలో అసోసియేట్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, మరి అధిష్టానానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల ఇంత మునిపే మా ప్రెసిడెంట్ గారు, మరి సెక్రటరీ గారు ఇద్దరు చెప్పారు. అలాగే మరి ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు హౌస్ సైట్స్. ఎందుకంటే మేము ఒక్కొక్కరము 34 నుంచి 36 సంవత్సరాలు సర్వీస్ చేశాము ఎన్జిఓ ఎంప్లాయీగా. ఇంతవరకు మాకు ఎటువంటి కానీ హౌస్ సైట్స్ కానీ, అదే సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ వీళ్ళందరికీ హౌస్ సైట్స్ కూడా ఇవ్వడము, వారు కట్టుకోవడము, హైదరాబాద్లో వారి స్థావరాలు నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు మేము అందరము ఒక 3 ఏళ్లలో అందరం కూడా రిటైర్ అయిపోతున్నాము. మరి మా జీతాలతో కానీ మరి ఏదైనా కానీ మేము ఇల్లు సాధించడం అనేది చాలా కష్టతరము. మరి గవర్నమెంట్ మాకు అవకాశం మాకు ఇస్తే మేమందరము అక్కడ స్థలాలు కట్టుకొని మిగిలిన కాలాన్ని మేము గవర్నమెంట్కు అటు హైకోర్టు కానీ మేము అందుబాటులో ఉంటాము. కాబట్టి మాకు ముఖ్యంగా కార్యాలయంలో సీఎం గారి కార్యాలయం నుంచి ఇటీవలే మాకు ఒక చిన్న మెమరాండం వచ్చింది. ఒక నెలలో మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి సీఎం గారి మీదను, మరి మా అధిష్టానం మీదను నమ్మకంతో మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము. మా హౌస్ సైట్స్ని అతి తొందరగా తీర్చి మా అందరినీ సంతోషపెట్టాలని అందరినీ మేము ప్రధానంగా గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.